49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పుష్ప 2 ఆర్టిస్టులతో వెళ్తున్న బస్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. దీంతో పుష్ప టీం అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎవరెవరు ఆ బస్సులో ఉన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. పుష్ప టీం కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్పల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పుష్ప 2 ఆర్టిస్టులతో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వాళ్లను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పుష్ప 2 సినిమా షూటింగ్ ముగించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాల పాలైన వారిని అంబులెన్స్ లో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఇక క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ కొనసాగుతోంది. రాత్రి సినిమా షూటింగ్ ముగించుకుని ఆర్టిస్టులు ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తోంది. ఈ సమయంలో నార్కట్పల్లి వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్ ను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. స్థానికులు డయల్ 100 కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంతో పాటు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.